ఫస్ట్ వెహికల్ వచ్చేసి 2011 మోడల్ i20 మ్యాగ్నా. వెహికల్ కలర్ వైట్ కలర్ లో అయితే ఫుల్లీ వైట్ కలర్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చూపిస్తాను. వెహికల్ వచ్చి సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. మనకి ఎటువంటి టచ్ అప్స్, యాక్సిడెంట్, ఫ్లడెడ్ అట్లాంటి ఏవి లేవు. ఒకసారి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ A to Z మొత్తం చూపిస్తాను. i20 మ్యాగ్నాలో అయితే వెహికల్స్ అయితే మల్టిపుల్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. కాకపోతే మనకి ఈ వెహికల్ లో స్పెషాలిటీ ఏంటిదంటే ఈ వెహికల్ కి మనకి ఎటువంటి యాక్సిడెంట్, టచ్ అప్, ఫ్లడెడ్ అట్లాంటి ఏవి లేవు. చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది. ఒకసారి మనం ఇంటీరియర్ వచ్చి 4 పవర్ విండోస్ రావడం జరుగుతుంది. పవర్ స్టీరింగ్, ఎక్స్ట్రా ఫిట్టింగ్ లో వచ్చేసి మనకి టచ్ స్క్రీన్ కూడా వేయించుకున్నారు కస్టమర్. లెదర్ సీట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చూడొచ్చు మీరు, నీట్ కండిషన్ లో ఉంది. వెహికల్ కి ఇంటీరియర్ వచ్చి డ్యూల్ టోన్, వెహికల్ ఎక్స్టీరియర్ అయితే ఈ కండిషన్ లో అయితే అవైలబుల్ ఉంది. కిలోమీటర్ గురించి మాట్లాడితే కిలోమీటర్ వచ్చేసి 80,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అని ఉంది. ఫైనలీ ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి 2,35,000 అంటున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. డెన్ వెహికల్ లో ఎవరైనా టొయోటాలో చూస్తున్నారు, అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో కావాలంటే ఈ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. వెహికల్ కి ఫ్యాన్సీ నంబర్ కూడా అవైలబుల్ ఉంది. చూడొచ్చు, ఆల్టిస్ వెహికల్ అయితే చూడొచ్చు. టాప్ మోడల్ అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మొత్తం చూపిస్తాను. ఈ వెహికల్ కి అయితే చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్న వలన అయితే టచ్అప్ అయితే చేయడం జరిగింది. చూడొచ్చు మీరు, నీట్ కండిషన్ లో ఉంది. యాక్సిడెంట్ అట్లాంటి ఏవి లేవు. ఓన్లీ మైనర్ టచ్అప్ చేపించారు వెహికల్ కి. అట్లా పెద్ద యాక్సిడెంట్ అట్లాంటి ఏవి, ఫ్లడెడ్ కానీ ఏది లేదు. అదే విధంగా బ్యాక్ సైడ్ చూసిన డీఫాగర్, బ్యాక్ సెన్సర్, బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్ ఉంది. వెహికల్ కి అయితే ఫ్యాన్సీ నంబర్ కూడా రావడం జరుగుతుంది. ఈ వెహికల్ చూసుకుంటే మనం టొయోటాలో చాలా లగ్జరియస్ వెహికల్, అంటే ఈ వెహికల్ అయితే మనకి చాలా బాగుంటుంది లగ్జరియస్ వెహికల్స్ లో. ఈ వెహికల్ మీరు లెంత్ కూడా చూడొచ్చు, చాలా ఎక్స్ట్రా లెంత్ ఉంటుంది వెహికల్ కి. ఇంటీరియర్ లో మనకి 4 పవర్ విండోస్ రావడం జరుగుతుంది. వుడెన్ ఫినిషింగ్ ఇంటీరియర్ అయితే ఉంటుంది ఈ వెహికల్ కి. టిల్ స్టీరింగ్ కంట్రోల్ రావడం జరుగుతుంది. 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా వచ్చేస్తున్నాయి ఈ వెహికల్ లో. టచ్ స్క్రీన్ కూడా అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ టొయోటాలో అయితే మనకి చాలా లగ్జరియస్ వెహికల్ అయితే ఉంటుంది. ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడిన ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ లో అయితే రావడం జరుగుతుంది. వెహికల్ మాన్యువల్ వెహికల్ అయితే ఉంది. మనం చూడొచ్చు, ఫ్రంట్ సైడ్ కూడా మనకి సీట్ అడ్జస్టబుల్ కూడా అవైలబుల్ ఉంది. సో ఈ వెహికల్ టైర్స్ చూసుకున్నా మనం, టైర్స్ వచ్చేసి మనకి 80 to 90% టైర్స్ విత్ అలై వీల్స్. ఈ వెహికల్ వచ్చేసి ఫుల్లీ టాప్ ఎండ్ వెహికల్ ఉంటుంది. ఈ వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే కిలోమీటర్ వచ్చేసి 85,000 కిలోమీటర్స్ డ్రైవ్ అని ఉంది. ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి 2,75,000 అంటున్నారు, నెగోషియబుల్ అయితే. నెక్స్ట్ వెహికల్ i10 2016 మోడల్ స్పోర్ట్స్ టాప్ ఎండ్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. చూడొచ్చు, ఈ కలర్ లో ఉంది వెహికల్. వెహికల్ కి ఎటువంటి స్క్రాచెస్, డ్యామేజెస్, యాక్సిడెంట్ ఏవి లేవు. చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి 2 to 4. చూడొచ్చు, పెద్ద యాక్సిడెంట్ అట్లాంటి ఏవి లేవు. ఈ వెహికల్ కోసం మాట్లాడితే ఎల్పిజి, పెట్రోల్ కమ్ ఎల్పిజి వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. బ్యాక్ సైడ్ అయితే కెమెరా కూడా అవైలబుల్ ఉంది వెహికల్ కి. వెహికల్ నంబర్ కూడా చూడొచ్చు మీరు, 755. ఎల్పిజి అయితే మనకి ఇక్కడ చూడొచ్చు, ఎల్పిజి కంపెనీ అప్రూవల్ ఎల్పిజి అయితే అవైలబుల్ ఉంది. మనం ఒకసారి బ్యాక్ సైడ్ ఇంటీరియర్ చూస్తే మనకి పవర్ విండోస్ అయితే రావడం జరుగుతుంది. లెదర్ సీట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అదే విధంగా మనం ఒకసారి ఫ్రంట్ సైడ్ చూస్తే, ఫ్రంట్ సైడ్ లో మనకి 4 పవర్ విండోస్ రావడం జరుగుతుంది. పవర్ స్టీరింగ్, టచ్ స్క్రీన్ కూడా అవైలబుల్ ఉంది. కాస్ట్లీ టచ్ స్క్రీన్ అవైలబుల్ ఉంది. లెదర్ సీట్స్ అవైలబుల్. వెహికల్ వచ్చేసి మాన్యువల్ వెహికల్ ఇది. మనకి ఇంటీరియర్ లో వచ్చి మనకి డ్యూల్ టోన్ అయితే అవైలబుల్ ఉంది. చూడొచ్చు మీరు. ఇంకొకటి, ఎల్పిజిలో 2 టైప్స్ ఆఫ్ ఎల్పిజి రావడం జరుగుతుంది, ఎల్పిజి సిలిండర్స్. సో ఈ వెహికల్ కు అయితే మనకి ఎల్పిజి కూడా రావడం జరుగుతుంది. గుడ్ స్పేస్ కూడా ఉంటుంది. మీకు ఒకసారి చూపిస్తాను, చూడొచ్చు. ఎల్పిజి అయితే మనకి కిందనే వచ్చేస్తుంది. చూడండి, స్టెప్ని పెట్టినాక కూడా మనకి ఇంకా ఈ వెహికల్ లో అయితే ప్లేస్ అయితే ఉంటుంది. చూడొచ్చు మీరు, స్టెప్ని కూడా వచ్చేస్తుంది. ఎల్పిజి ట్యాంక్ కూడా కిందనే ఉంటుంది. సో మనకి గూడ్స్ ప్లేస్ కూడా చాలా బాగుంది ఈ వెహికల్ లో. ఎల్పిజి వచ్చినాక కూడా గూడ్స్ ప్లేస్ అయితే బాగుంది. సో ఫైనలీ ఈ వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే కిలోమీటర్ వచ్చేసి 65,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అని ఉంది. ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి మనకి 3,35,000 అంటున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది ప్రైస్. ఈ వెహికల్ కోసం కనుక్కోవాలంటే మాస్టర్ కార్స్ లో అయితే ఈ వెహికల్ అవైలబుల్ ఉంది.